హలో ఎవ్రీవన్. సో ఈ రోజు 25 ఇంగ్లీష్ ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాము. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఏంటి? కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ అన్నాడు. కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ అంటే మనకి మే బి కన్వర్టెడ్ అని వస్తుంది. ఈ మైట్ బి ప్లేస్, మైట్ బి అవాల్డ్, మైట్ బి డివాల్యుయేటెడ్, ఇవి ట్రాన్స్ఫార్మేషన్ కి సంబంధించినవి కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Appropriate synonym of the underlined word wisdom. I have thus far sketched the events of my life, but I have not shown how much I have depended on books done not only for pleasure and for the wisdom. Wisdom అంటే మనకి ఏమొస్తుంది? జ్ఞానం. సో వాటిని ఏమంటాము అంటే ఇన్సైట్ అంటాము. విజ్డమ్ కి ఇచ్చిన వాటిలో సినోనిమ్, అప్రోప్రియేట్ సినోనిమ్ ఏంటి అంటే ఇన్సైట్. క్లారిటీ అంటే క్లియర్ గా ఉండడం, బీయింగ్ క్లియర్ అనొచ్చు. ఓకే, పాలీ అంటే సెన్స్లెస్ అని అర్థం. సో ఇన్సైట్ అంటే ఏంటి అంటే బాగా అండర్స్టాండ్ చేసుకోవడం, డీప్ అండర్స్టాండింగ్. ఓకే, ఎమోషన్ తెలిసిందే కదా, ఫీలింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాక్టివ్ వాయిస్ లో రాయమంటున్నాడు. ద డీర్ వాజ్ కిల్డ్ బై ద బోర్. సో వాజ్ ఉంది, పాస్ట్ టెన్స్ లో ఉండాలి. సో అంటే బోర్ కిల్ చేసిన డీర్ డీర్ కిల్ చేయలేదు కదా, వాజ్ కిల్డింగ్ రాదు కదా. ద బోర్ వాజ్ కిల్డ్ బై ద డీర్, ఇది ప్యాసివ్ వాయిస్ లోనే ఉంది. ద బోర్ కిల్డ్ ద డీర్, ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. అప్రోప్రియేట్ ఆప్షన్, fill in the blanks. She could easily eat the dash biryani by herself. హోల్ బిర్యానీ, మొత్తం బిర్యానీని తన ఒక్కటి తినగలిగినంత క్యాపబిలిటీ తనకి ఉందన్నమాట. ఓకే, హాల్ అంటే ఏంటి అంటే సంథింగ్ విచ్ ఈస్ కలెక్టెడ్. విచ్ ఈస్ కలెక్టెడ్. యూట్యూబ్ లో చూస్తారు కదా, మీషో హాల్ అని, ఇన్స్టాగ్రామ్ హాల్ అని చేస్తారు కదా. కలెక్టెడ్ కానీ స్టోలెన్ అని కూడా అనొచ్చు. ఓకే, ఎక్కువ మోతాదులో దేన్నన్నా కలెక్ట్ చేసిన, దొంగతనం చేసిన దాన్ని హాల్ అంటాము. హాల్ అంటే మనకి తెలిసిందే కదా, రూమ్. హాల్ అంటే తెలిసింది కదా, ఓపెనింగ్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A place where airplanes are kept for maintenance, దాన్ని ఏమంటారు? హ్యాంగర్ అంటారు. దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది హ్యాంగర్. హ్యాంగర్ అంటే ఏంటి? బట్టలు ఆరేసుకునేది, లేకపోతే ఏదన్నా హోల్డ్ చేసేది, కబోర్డ్స్ కి పెట్టుకునేది హ్యాంగర్. ఓకే, స్కలరీ. స్కలరీ అంటే ఏంటి అంటే స్మాల్ కిచెన్ అని అర్థం. ఏవియరీ అంటే ఒక పెద్ద కేజ్, బర్డ్ కేజ్. బిగ్ బర్డ్ కేజ్, a big cage for birds. Next question చూడండి. It can get extreme cold. Grammatical error చూడండి. It can get extreme cold during the winters. Extreme cold అనము extremely cold అంటాము. సెకండ్ పార్ట్ లో error ఉంది. నెక్స్ట్ క్వశ్చన్.
ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ యాక్సెప్టబుల్, మన యాక్సెప్టబుల్ అని ఇచ్చారు. కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి? ACCEP TABLE యాక్సెప్టబుల్. డెర్త్ అంటే ఏంటి? లో, తక్కువగా ఉండటం లేకపోతే లో పెంచటం. lack of సంథింగ్. కరెక్ట్ అంటే తెలిసిందే కదా, ఇల్లీగల్ థింగ్స్. బేర్లీ అంటే ఏంటి? ఆల్మోస్ట్ కాదన్నట్టు, ఆల్మోస్ట్ నాట్. ఐ బేర్లీ ఈట్ సంథింగ్ అంటే నేను ఆల్మోస్ట్ ఏం తినను అని. ఇన్కరెక్ట్లీ స్పెల్ అడుగుతున్నారు మళ్ళీ. సఫిషియంట్ తప్పిచ్చాడు. సఫిషియంట్ కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి? SUFFICIENT సఫిషియంట్. సఫిషియంట్ అంటే ఏంటి అర్థం? ఇనఫ్ అని అర్థం. పైవర్తి అర్థం చెప్పానా? యాక్సెప్టబుల్ అంటే తెలిసిందే కదా. నెక్స్ట్ సిరప్ అంటే తెలుసుగా, థిక్ స్వీట్ లిక్విడ్. థిక్ స్వీట్ లిక్విడ్. సుపీరియర్ అంటే మనకన్నా హైయర్ పొజిషన్ లో ఉన్నవాళ్ళు. బెటర్ దాన్ యూజువల్. or better than somebody. స్ట్రాబెర్రీ అంటే ఏంటి అంటే ఒక ప్లేస్ లో చిన్న చిన్న బుషెస్ చాలా గనక ప్లాంట్ చేసి ఉంటే వాటిని స్ట్రాబెర్రీ అంటాం అన్నమాట. ఏరియా విత్ లాట్ ఆఫ్ స్మాల్ బుషెస్. ఏ లాట్ ఆఫ్ small bushes. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యాంటోనిమ్ అడుగుతున్నాడు అమేచర్ కి. అమేచర్ కి యాంటోనిమ్ ఏమొస్తుందంటే ఎక్స్పర్ట్ అని వస్తుంది. అసలు అమేచర్ అంటే ఎవరిని అంటాము అంటే, ఏదైనా ఒక పర్సన్ తనకి ఇష్టమైన యాక్టివిటీని తన ఇంట్రెస్ట్ తో చేసినప్పుడు, ఆ యాక్టివిటీ చేసినందుకు మనీ ఏమి తీసుకోకుండా ఉంటారనమాట. అటువంటి పర్సన్స్ ని అమేచర్స్ అంటాము. తన సాటిస్ఫాక్షన్ కోసం చేసే జాబ్, మనీ కోసం కాదు. ఓకే, సో ఇప్పుడు ఎక్స్పర్ట్ వచ్చేసరికి ఏంటి అంటే తన దగ్గర స్కిల్డ్ పర్సన్ అనమాట. తన దగ్గర చాలా స్పెషల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఓకే, బోరింగ్ అంటే తెలిసిందే, ఇంట్రెస్టింగ్ గా లేకపోవటం, డల్ గా ఉండటం. ఫ్రీలాన్సింగ్ అంటే ఇండిపెండెంట్ వర్కర్స్ లాగా, ఎవరి కింద పని చేయకుండా కాంట్రాక్టర్స్ లాగా ఉండటం అనమాట. ఓకే, కాంట్రాక్ట్ బేసిస్, ఇండిపెండెంట్ కాంట్రాక్ట్ బేసిస్ లాగా అనమాట. డీసెంట్ అంటే తెలిసిందే కదా, ఒక యాక్సెప్ట్ చేయగల స్టాండర్డ్ లో ఉందని డీసెంట్ అంటాము. బీయింగ్ ఆఫ్ అండ్ acceptable standard. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సబ్స్టిట్యూట్ అడుగుతున్నాడు. అండ్ ఆల్సో హ్యాండిల్స్. సెంటెన్స్ చదువుదాము. ద సెక్రటరీ టు మై బాస్ ఈస్ వెరీ ఎఫిషియంట్ as he not only gives him the required information. నాట్ ఓన్లీ వచ్చినప్పుడు ఏం రావాలి? బట్ ఆల్సో రావాలి. సో బట్ ఆల్సో హ్యాండిల్స్, అండ్ ఆల్సో రాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Rearranging the following sentence. So children, my grandmother always went to school with me because the school was attached to a temple. So A తో స్టార్ట్ అవ్వచ్చు, D తో, 1 తో స్టార్ట్ అయింది, నో వైల్ తో కాదు. ఓకే, ఆప్షన్స్ అన్ని A తోనే స్టార్ట్ అయింది కాబట్టి మనకి డౌట్ లేదు. నెక్స్ట్ A తర్వాత CBDB ఉన్నాయి. సో చూడండి, my grandmother always went to school with me because the school was attached to the temple. Temple కి కంటిన్యూషన్ ఏముంది? when we both finish we would be back together. ఫినిష్ అయినాక ఇద్దరు కలిసి వెళ్తారంట, అంటే ఇది
బి అనేది లాస్ట్ లో ఉండాలి. లాస్ట్ లో బి ఉన్న ఆప్షన్ ఇదే ఉంది. ఓకే, ఒకసారి చదువుతాం రండి. డి అన్నాడు, ద ప్రీస్ట్ taught us the alphabet and the morning prayer while the children sat in rows on either side of the veranda singing the alphabet or prayer in chorus. My grandmother sat inside reading the scriptures. When we both finished, we would be back together. ఓకే, అది ఆర్డర్. ఏతో స్టార్ట్ అవ్వాలి, బితో ఎండ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ క్లౌడ్ బస్ట్ కి సినానిమ్ అడుగుతున్నారు. క్లౌడ్ బస్ట్ అంటే బాగా వర్షాలు పడితే దాన్ని క్లౌడ్ బస్ట్ అంటాము. శాండ్ స్టామ్ అంటే తెలుసు కదా, డెజర్ట్స్ లో వస్తుంది. ఓకే, ఇసుక తుఫాన్ లాగా. ఫెమైన్ అంటే ఎక్కువ కాలం వరకు ఫుడ్ లేకపోవటం, ల్యాక్ ఆఫ్ ఫుడ్. స్నోఫాల్ అంటే తెలిసిందే. శాండ్ స్టామ్ అంటే స్టామ్ ఇన్ డెజర్ట్. నెక్స్ట్ fill in the blank. Keats and Shelley were poets of the same period. In other words, they were contemporaries. ఏదైనా ఒక యాక్టివిటీస్ సేమ్ పీరియడ్ లో జరిగితే వాటిని కాంటెంపరీ యాక్టివిటీస్ అంటాం అన్నమాట. ఓకే, కోరైటర్స్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ ఇంకొక పర్సన్ కలిసి రాయటం. ఓకే, కొలీగ్స్ అంటే ఒక ఆఫీస్ లో పనిచేసే వర్కర్స్ వాళ్ళకి వాళ్ళు కొలీగ్స్ అవుతారు అనమాట. ఓకే, అసోసియేట్స్ అంటే ఏంటి అంటే వర్క్ పరంగా మనం ఎవరినైతే కలుస్తామో మన ఇన్స్టిట్యూట్ లేని వాళ్ళని. ఓకే, మనం కలిసే వాళ్ళు అసోసియేట్స్ అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇడియం ఇచ్చారు, గెట్ అప్ ఆన్ ది రాంగ్ సైడ్ ఆఫ్ ది బెడ్. దాని మీనింగ్ ఏంటి అంటే సమ్వన్ హూ ఈస్ హ్యావింగ్ ఏ హారిబుల్ డే. సో మన డే దేంతో స్టార్ట్ అవుతుంది, బెడ్ దిగడంతో స్టార్ట్ అవుతుంది. సో రాంగ్ సైడ్ దిగటం వల్ల ఆ డే చాలా భయంకరంగా ఉంటుంది అని ఇడియం ద్వారా చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఇడియం. ఇప్పుడు ఇడియం మీనింగ్ ఇచ్చారు, ఇడియం ఏంటని అడుగుతున్నాడు. ఏరియల్ వ్యూ. ఏరియల్ వ్యూ అంటే ఆకాశం నుంచి వచ్చే వ్యూ అన్నమాట. సో ఆకాశం నుంచి ఏవి చూస్తే మనకి బర్డ్స్ చూస్తే, సో బర్డ్స్ ఐ వ్యూ అంటాము. ఓకే, సో ఏ బర్డ్ ఇన్ ద గిల్డెడ్ కేజ్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ కి చాలా వెల్త్ ఉంటుంది, చాలా మనీ ఉంటుంది. ఓకే, చాలా లగ్జరియస్ గా ఉంటుంది తన ఇల్లు, తన సరౌండింగ్స్ మొత్తం. కానీ తనకి ఫ్రీడమ్ ఉండదు. దాన్ని మనము ఏ బర్డ్ ఇన్ ది గిల్డెడ్ కేజ్ అంటాం అనమాట. ఏ లగ్జూరియస్ పర్సన్ విత్ నో ఫ్రీడమ్. తర్వాత బర్డ్స్ ఆర్ సేమ్ ఫెదర్. సేమ్ ఫెదర్ ఏంటి అంటే ఇద్దరు ముగ్గురికి ఒకే రకమైన ఏమంటారు ఇంట్రెస్ట్ కలిగి ఉండటం, ఒకే రకమైన అభిరుచులు కలిగి ఉండటాన్ని బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ అంటాము. పీపుల్ విత్ సిమిలర్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ చూడండి, బర్డ్ బ్రెయిన్. బర్డ్ బ్రెయిన్ అంటే అంటారు కదా కోడి బుర్ర అది ఇది అని. సో ఒక ఐడియా లాంటివి ఇస్తారు, కానీ ఇచ్చిన ఐడియా అనేది అంత యూస్ఫుల్ గా ఉండదు అనమాట. ఓకే, అంటే ఎవరైనా ఎక్కువ ఇంటెలిజెంట్ లేని వాళ్ళని ఇలా అంటాము. టు సజెస్ట్ that someone is not very
ఇంటెలిజెంట్. అవునా? నెక్స్ట్ మళ్ళీ జంబుల్ సెంటెన్సెస్ ఇచ్చారు, చూద్దాం రండి. సో ఫస్ట్ సెంటెన్స్ బీనే ఉంది. ఓకే, బి ఏంటి? Colonel Harlan Sanders real life story of being disappointed numerous times in his life and still making his ambition come true late in life is truly motivating. ఓకే, ఇప్పుడు బి తర్వాత సి డి ఏ ఉన్నాయి. ఏ చూద్దాం. He later tried to franchise his restaurant. సో రెస్టారెంట్ గురించి అడుగుతున్న ఫస్ట్ థింగ్, రెస్టారెంట్ గురించి ఏం చెప్పలేదు. సి చూడండి. He began selling chicken at the age of 40. ఏజ్ ఆఫ్ 40 అన్నారు, అంతకుముందు ఏం చేసింది తెలియదు కదా. డి చూడండి. He is a 7th grade dropout who tried many things in life but found them bitter. సో డి వస్తుంది బి తర్వాత. బి తర్వాత డి 2 ఆప్షన్స్ లో ఉంది. సీనా ఏనా? సో he is a 7th grade dropout who tried many things in life but found them bitter. He later tried to franchise his restaurant. రెస్టారెంట్ గురించి ఏం లేదు కదా. సి చూడండి. He began selling chicken at the age of 40, but his dream of opening a restaurant was repeatedly denied owing to conflicts and wars. సో డి తర్వాత సి వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ఒకసారి చదువుతాను చూడండి. Colonel Harlan Sanders real life story of being disappointed numerous times in his life and still making his ambition come true late in life is truly motivating. He is a 7th grade dropout who tried many things in life found them bitter. He began selling a chicken at the age of 40, but his dream of opening a restaurant was repeatedly denied owing to conflicts and wars. He later tried to franchise his restaurant. Okay? Next question చూడండి. Passive voice ఇచ్చారు. We are organizing the charity. ఆర్ ఆర్గనైజింగ్ కాబట్టి ఈజ్ బీయింగ్ కంపల్సరీ ఉండాలి. ఈజ్ బీయింగ్ లేదు, ఈజ్ బీయింగ్ ఉంది, ఈజ్ బీయింగ్ ఉంది, ఈజ్ ఉంది, ఈజ్ బీయింగ్ లేదు. ఈ రెండిట్లో చూడండి. ద చారిటీ ఫంక్షన్ ఇస్ బీయింగ్ ఆర్గనైజ్డ్. బీయింగ్ తర్వాత V3 రావాలి, ఇక్కడ V3 లేదు. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా ఆర్డర్ ఇచ్చారు. ఇన్ షేక్స్పియర్ హ్యాండ్స్ ఇంగ్లీష్ డ్రామా. No. So next sentence student, the first shown fought in his early history plays is అన్నారు, ఎవరో తెలియదు. సి చూడండి. విలియం షేక్స్పియర్ is considered as the greatest dramatist and poet of English language. ఇక్కడ ఇంట్రడక్షన్ జరుగుతుంది. సో సీతో స్టార్ట్ అవ్వాలి. సీతో స్టార్ట్ అయ్యేది ఒకటే ఉంది. చదువుతాను చూడండి. సిఏడిబి అంట. విలియం షేక్స్పియర్ is considered as the greatest dramatist and poet of English language. In Shakespeare hands, English drama achieved a matchless brilliance that first showed forth in his early history plays. మీనింగ్ఫుల్ గా ఉంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నైవ్ కి యాంటోనిమ్ అంట. అసలు నైవ్ అంటే ఏంటో చూద్దాము. నైవ్ అంటే ఏంటంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేకపోవటం. నైవ్ అంటే వితౌట్ ఎక్స్పీరియన్స్. వితౌట్ ఎక్స్పీరియన్స్ అని అర్థము. సో నేమ్ కి ఆపోజిట్ ఏంటి? ఎక్కువ ఎక్స్పీరియన్స్ కలిగి స్కిల్ఫుల్ కలిగి ఉండాలి. వాళ్ళని ఏమంటాము అంటే సినికల్ అంటాము. జేడెడ్ చూద్దాము. జేడెడ్ అంటే ఎప్పుడు అంటాము అంటే ఏదన్నా సేమ్ పనిని చేసి చేసి బోర్ కొట్టి ఉంటాం కదా, ఆ ఫీలింగ్ ని జేడెడ్ అంటాము. కరెక్ట్ అంటే తెలిసింది కదా, ఇల్లీగల్. కన్విన్స్డ్ అంటే తెలిసింది కదా, కంప్లీట్లీ ష్యూర్ అబౌట్ సంథింగ్. ఓకే, ఏదైనా ఒక విషయం గురించి 100% ష్యూర్ గా ఉంటే దాన్ని కన్విన్స్డ్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్. జేడెడ్ మీన్స్ రాస్తాం చూడండి. టైర్డ్ ఆఫ్ డూయింగ్ సేమ్ థింగ్. కరప్ట్, ఇల్లీగల్. ఓకే, కెమికల్ వచ్చేసి ఈ నేమ్ మనకి ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది అమ్మా. టూ రెడీ టు బిలీవ్ అదర్స్.
ఎవరే చెప్పినా ఈజీగా నమ్మేస్తారు అనమాట. కానీ సినికల్ అలా కాదు, డిస్ట్రస్ట్ఫుల్. ఓకే, నెక్స్ట్ కన్విన్స్ వచ్చి కంప్లీట్లీ షూర్ అబౌట్ సంథింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. Fill in the blank phrasal verb. The driver very subtly dash the traffic violation he committed. Ironed out వస్తుంది. ఓకే, అసలు ironed out అంటే ఏంటి అంటే టు ఎలిమినేట్ డిఫికల్టీస్, ఎలిమినేట్ ప్రాబ్లమ్స్. ఎలిమినేట్ ప్రాబ్లమ్స్. ఐఎండ్ త్రూ అంటే ఏంటి అంటే ఇది ఫ్రేజల్ వర్బ్ అంత ఇర్రెగ్యులర్ ఫ్రేజల్ వర్బ్ ఇది. ఓకే, ఐఎండ్ ఇన్ అంటే ఏంటి అంటే embedded, firmly embedded. Or incorporated. Next, ironed aside. ironed aside కూడా మనం అంతగా యూజ్ చేయండి, దాని మీనింగ్ కూడా క్లియర్ గా లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పారాగ్రాఫ్. Colonialism had a great impact on the lives of the Aboriginal Australians who were eventually తర్వాత మనకి ఏం రావాలి, V3 రావాలి, పాట్ రాదు. ఓకే, అండర్స్టూడ్, సబ్జుగేటెడ్, రైజ్డ్. సో ఈవెన్చువల్లీ సబ్జుగేటెడ్ వస్తుంది. సబ్జుగేటెడ్ అంటే ఏంటి అంటే కంట్రోల్లోకి తెచ్చుకోవటం. బ్రాట్ ఇంటూ కంట్రోల్. కాట్ అంటే తెలిసిందే కదా, అండర్స్టూడ్ అన్నా కానీ తెలిసిందే కదా, రైజ్డ్ అన్నా తెలిసిందే కదా, టు లిఫ్ట్ సంథింగ్ అని. సో సబ్జుగేటెడ్ అంటే బ్రాట్ ఇంటూ కంట్రోల్. ఓకే, so colonialism had a great impact on lives of the Aboriginal Australians who were eventually subjugated by the whites with all powers and privilege. Okay, so the colonizers turned their land into rubbish pits and dashed sites for their own betterment. సో ల్యాండ్ ఏం చేశారు, రబ్బిష్ పిట్స్ గాను వాళ్ళ స్వంత డెవలప్మెంట్ కోసం సైట్స్ ని కన్స్ట్రక్షన్ సైట్స్ గా, ల్యాండ్ ని కన్స్ట్రక్షన్ సైట్స్ గా కన్వర్ట్ చేసేసారనమాట. ఓకే, కన్స్ట్రక్షన్ సైట్స్ ఫర్ దేర్ ఓన్ బెటర్మెంట్. ద అబోరిజిన్స్ were often dash as subhumans with low status and dirty habits. Created, perceived, received, led. The Aborigines were often perceived as subhumans with low status and dirty habits. Perceived అంటే ఏంటి అంటే క్యారెక్టరైజ్ చేయడం అన్నమాట. ఓకే, క్రియేటెడ్ అంటే టు కాజ్ సంథింగ్, ఏదన్నా జరగటానికి తోడ్పడటం. రిసీవ్డ్ తెలుసు, తీసుకోవటం, పొందటం. లెడ్ తెలుసు, అంటే ఒక దారి, దిస్ వే వి లెడ్ us to the this way led us to the zoo, to the bus stand. ఓకే, అలా. సో పర్సీవ్డ్ అంటే అక్కడ ఉన్న వాళ్ళని సబ్ హ్యూమన్స్ గా అండ్ లో స్టేటస్ అండ్ డర్టీ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళగా వీళ్ళు చూసారనమాట వైట్స్. నెక్స్ట్, ద వైట్స్ నాట్ ఓన్లీ డిస్ప్లేస్ ద ట్రైబ్స్ ఆఫ్ ది హోమ్ ల్యాండ్ బట్ ఆల్సో డాష్ ద బ్యూటీ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ది నేచురల్ వరల్డ్. ఏం చేశారు, బ్యూటీ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ది నేచురల్ వరల్డ్ ని డిస్ట్రాయ్ చేశారు. అండ్ ఇంక్రీజింగ్ డిఫారెస్టేషన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ట్రెడిషనల్ ల్యాండ్ లెడ్ డాష్ లైక్ ఎము, ఈగల్ అండ్ కాంగరూ. ఇవన్నీ ఏంటివి, యానిమల్స్. యానిమల్స్ ఏమి అంట మనము,
ఫానా అంటాము, ఫ్లవర్స్ ని ఫ్లోరా అంటాము. ఓకే, ఇది ఇవాళ 25 SSC ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకేమైనా టాపిక్స్ కావాలి అనుకుంటే, అంటే ఎప్పుడు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాకుండా మీరు ఏమైనా టాపిక్స్ కావాలని కమెంట్ చేసి నేను వాటి మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, రేపు మళ్ళీ రీజనింగ్ క్వశ్చన్స్ తో వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.